ఎలక్షన్ కోడ్ లేని జిల్లాలకు ఆత్మీయ భరోసా నిధులు విడుదల 62,240 మందికి 39.74 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం. ఆత్మీయ భరోసాకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూడండి. అప్పుడే మీకు ఎవరెవరి అకౌంట్లలో డబ్బులు పడ్డాయి, ఏ జిల్లాల వారి అకౌంట్లలో డబ్బులు పడ్డాయి, ఎవరికి పడలేదు అనే విషయం తెలుస్తుంది. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూడండి. అదేవిధంగా ఎవరైతే ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నారో వారు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. ఈ విధమైన వీడియోలు నేను చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా చాలామంది వీడియోను చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే కోడ్ లేని జిల్లాలకు ఆత్మీయ భరోసా నిధులు 66,240 మందికి 39.74 కోట్ల విడుదల. ఈ విషయం గురించి పరిశీలిద్దాం. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో లేకపోయినట్లయితే ప్రభుత్వం అన్ని జిల్లాల వారికి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం యొక్క అమౌంట్ అనేది రిలీజ్ చేసేది. ఎలక్షన్ కోడ్ కారణంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలకు ఇవ్వకుండా కొన్ని జిల్లాలకు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఆ జిల్లాలు ఏవి, ఏ రోజు రిలీజ్ చేసిందనే విషయాన్ని పరిశీలిద్దాం. అయితే ఆత్మీయ భరోసా పథకంలో భాగంగా లబ్ధిదారులకు నిధులను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. అయితే ఈ విడుదల చేసిన వాటిలో జిల్లాలను పరిశీలించినట్లయితే రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాలోని మొత్తం 66,240 మంది ఉపాధి హామీ కూలీలకు ఒక్కొక్కరికి 6,000 రూపాయల చొప్పున మొత్తం 39.74 కోట్లు జమ చేసినట్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వెల్లడించడం జరిగింది. ఈ పథకంలో మొదటి విడతగా గత నెల 26న 18,180 మందికి 6,000 చొప్పున జమ కావడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పథకం అనేది నిలిచిపోవడం జరిగింది. అయితే ఎక్కడైతే ఎన్నికల కోడ్ అమల్లో లేదో ఆ జిల్లాల్లో కొత్త పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో ఆత్మీయ భరోసా నిధులను విడుదల చేయాలని అధికారులను మంత్రి సీతక్క గారు ఆదేశించడం జరిగింది. దీనికి అనుగుణంగా ఎంపిక చేసిన లబ్ధిదారుల ఖాతాల్లో నిధులను జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు మొత్తం 84,420 మంది ఉపాధి కూలీలకు 50.65 కోట్లు జమ చేసినట్లు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించడం జరిగింది. అయితే మరి ఈ వీడియోను చూస్తున్న వారిలో రంగారెడ్డి, నాగర్ కర్నూల్, జోగులాంబ, గద్వాల్ జిల్లా, ఇంకా వనపర్తి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లా వారు ఉన్నట్లయితే మరి మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా పడలేదా, అంటే మీరు అర్హులుగా ఉండి డబ్బులు పడ్డాయా పడలేదా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.